అన్న మీరు మొత్తం సినిమాటిక్ ప్రాక్టీస్ చేశాను, చిన్నప్పటి నుంచి ఎక్కువ సినిమా సాంగ్స్ పాడుతున్నారు కదా, ఇంకా మీకు ఇష్టమైన కొన్ని పాడండి సినిమా సాంగ్స్. అంటే ఏ సింగర్ ఇష్టము? ఎస్పీ బాల్ గారిది ఇంకొకటి చిన్న పిట్ సాంగ్ ఉంటది. ఒక దేవుడు మనిషి అయితే తన తల్లికి ఎడమైతే విలపించే అనురాగం విలువెంతో తెలిసేది, చిటికెడు కుంకుమ తల్లికి పంచే కొడుకై పుట్టాలా, కంచికి చేరని కదలా బ్రతుకు విలవిల ఏడ్వాలా, ఏడడుగుల జీవితమా ఇది దేవుడి శాసనమా, ఏడ్పించే నాగతమా ఓదార్చని జీవితమా. నిజంగా లీనం అయిపోతారు అన్నట్టు పాటలో, చాలా అంటే ఆ లీనం కావడం వల్లనే బాగా అనిపిస్తుంది పాట. ఎస్పీ బాల్ గారి సాంగ్స్ నేను చాలా వరకు ప్రాక్టీస్ చేస్తుంటాను, నాకు చాలా ఇష్టమైన వాయిస్ ఆయనవి. ఎక్కువగా ఏదన్నా మంచిగా అనిపించింది అనుకో దాన్ని ఎంబడే ప్రాక్టీస్ చేసేస్తుంటాను. అంటే ఒక సాంగ్ నేర్చుకోవడానికి ఎంత టైం పడుతుంది? నాకు పెద్ద అంటే నేను ఫాలో అవుతూ వాడుతుంటా కాబట్టి ఈజీ అయిపోతుంది. ఫస్ట్ సాంగ్ ఎన్నుకుంటూ దాన్ని ఫాలో అయికుంటూ వాడతాను, తర్వాత సింగిల్ గా వాడతాను, అట్లా ఈజీ అయిపోతుంది. ఇంకేమన్నా ఫోక్, ప్యూర్ ఫోక్ ఏమన్నా వస్తుందా మీకు? అంటే వేరే రాంబాబు అన్న వాడిన సాంగ్ అది పాఠమవుతుంది నాకు ఇష్టమైన సాంగ్. ఇది కూడా ఎడ్యుకేషన్ సాంగ్ బాగా వైరల్ అయింది అప్పట్లో. ప్రతి చిన్న పిల్లలు స్కూల్లో ప్రతి ఒక్కరు ఆ పాట బాగా వాడుకున్నారు, చాలా మంది ఇష్టపడ్డారు. చాలా అంటే ఈ టైప్ ఆఫ్ లో సాంగ్ మిలియన్లలో కూడా ఉంటే అది అన్నకే సొంతం. కళ్యాణ మ్యూజిక్ చేసి చాలా బాగా ఇచ్చింది. పాఠమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్ల పుట్టిన పేగు బంధము నేనురా, అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బూవరా, వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుక్కల దారను నేనురా, వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుక్కల దారను నేనురా, ఉన్న 2 ఎకరాలను కల్లా చూడలే, మా నాన్న నగలి కర్రు పెట్టి పొలము దున్నలే, ఉన్న 2 ఎకరాలను కల్లా చూడలే, మా నాన్న నగలి కర్రు పెట్టి పొలము దున్నలే, కట్నం కింద అంతా అక్కకు రాసి ఇచ్చినం, కట్నం కింద అంతా అక్కకు రాసి ఇచ్చినం, మా అక్కను బావ కొడితే ఎక్కి ఎక్కి ఏడ్చినం, చెప్పే తోడు లేక 10 పెళ్ళైపోయినా, చెప్పే తోడు లేక 10 పెళ్ళైపోయినా, చదువమ్మ విలువ తెలిసి ఎంఏ ఇంగ్లీషు పట్టా పొందినా, పాఠమ్మతోట ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్ల పుట్టిన పేగు బంధము నేనురా, అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బూవరా, వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుక్కల దారను నేనురా, వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుక్కల దారను నేనురా. చాలా ఇష్టం నిజంగా అన్న. అప్పట్లో చిన్న ఫేస్బుక్ లోనూ ఇక్కడ పాడి పెట్టారంట, అట్లా సాంగ్ బాగా వైరల్ అయ్యి అప్పుడు మొన్న తెలుసుకొని రికార్డింగ్ చేయించి అది చాలా అంటే ప్రతి ఒక్క పిల్లలకి ఆ సాంగ్ అంతా. అంటే ఇది సాంగ్ అంటే ఎట్లా ఉంటది అంటే కొంతమందికి ఓన్ జీవితం గుర్తొస్తుంది, నాకు కూడా అట్లే గుర్తొచ్చి చాలా బాగా అనిపించింది. బస్సు సంచిలో పుస్తకాలు వేసి బడికి నేను అంటే అప్పట్లో నిజంగా ఇప్పుడు బ్యాగ్ కానీ అప్పట్లో అన్ని బస్సు ఒకటి బస్సు అయితే అది గుర్తించేది. మేము కూడా వెళ్ళినాం అట్లనే, ఇక్కడ తలకి వేసుకొని పోతే ఇట్లా పడేది వద్దు. అవన్నీ మళ్ళీ ఒకసారి గుర్తుకొచ్చినాయి అన్నట్టు, అన్ని బాల్యంలో ఉన్నాయి. చెప్పులు అవి అసలు బాగా పాడినన్న, బాగా రాశారు, మస్తు పాడిండు. ఆ సాంగ్ తో మంచి హిట్ అందుకున్నారు. అన్న మీ బాల్యం అన్నారు కదా, ఇప్పుడు గుర్తుకొచ్చింది అన్నారు కదా, మీరు ఎంత వరకు చదువుకున్నారు, ఏం చేస్తున్నారు ప్రస్తుతం? నేను వచ్చేసి ఇంటర్ డిస్కంటిన్యూ అక్క. నా బాల్యం అంతా ఎన్నగండ్ల అని అక్కడనే హాస్టల్లో ఉన్నా. మా తమ్ముడు రైటర్ అని చెప్పాను కదా, వాళ్ళ ఊరు అదే. మా ఊరు నుంచి ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది. నేను ఒక 6 years హాస్టల్ వేసారు మా వాళ్ళు.
అంటే మనకు అప్పుడున్న ఆర్థిక పరిస్థితుల వల్ల అట్లా. ఆ రీజన్ ఏంటంటే ఆడ మా పెద్దమ్మ ఉంది కాబట్టి చూసుకుంటది అన్న దాంతో వేసేసారు. నాది సెకండ్ ఇయర్ వరకు అక్కడ, 10th వరకు హాస్టల్లో. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కంప్లీట్ చేసుకున్నా. కానీ డిస్కంటిన్యూ ఇంట్రెస్ట్. తర్వాత ఏం చేశారు మరి? అంటే సింగింగ్ ఫీల్డ్ రాకంటే ముందు ఈ డిస్కంటిన్యూ అయిన తర్వాత ఊరికి వచ్చేసిన. మా ఊరికి వచ్చేసి నేను బిల్డింగ్ పెయింటింగ్కి వెళ్తుంటాను. పెయింటర్ షాద్ నగర్ అని మాకు దగ్గరే. అక్కడ డైలీ వైజ్ వెళ్ళి పనిచేసి వస్తుంటాము. అట్లా చేస్తూ నేనే సైట్లు పట్టుకొని చేస్తుంటాను. నా దగ్గర ఒక 5-6 మెంబర్స్ అట్లా ఉంటారు. వాళ్ళని పెట్టేసి నేనే మెయింటైన్ చేసుకుంటాను. అది చేస్తున్న క్రమంలోనే యూట్యూబ్ రావడం, ఈ సాంగ్స్ అని వినడం ఇటువైపు వచ్చేసిన తర్వాత అది కంప్లీట్ గా బంద్ చేసిన. అది అప్పట్లో అది చేసుకుంటూనే నాకు ఒకటి రేడియం వర్క్ షాప్ ఉండే మా విలేజ్ లోనే. షాప్ మెయింటైన్ చేసుకుంటూ నేను వీళ్ళను లేబర్ మెయింటైన్ చేసుకుంటా, వాళ్ళని సైడ్ దగ్గర పెట్టేసి వచ్చి నేను షాప్ లో ఉంటుంటే. ఇంకా ఇక్కడ ఫోక్ ఇండస్ట్రీకి ఎంటర్ అయిన తర్వాత ఆ పని మొత్తం బంద్ చేసేసిన. ఓన్లీ షాప్ చూసుకుంటూ సాంగ్స్ పాడుకుంటూ. ఇప్పుడు హైదరాబాద్ లో షాప్ కూడా నడుస్తుంది. మా తమ్ముడు చూసుకుంటాడు ఇప్పుడు. నాన్న ఎక్స్పైర్ అయ్యాడు. అమ్మ ఉంది, ఒక చెల్లి, తమ్ముడు. మేము ముగ్గురం. అందరికి మ్యారేజ్ అయిపోయింది. నాకు 3 బాబులు. మా తమ్ముడికి 2 పాపలు, మా చెల్లె వాళ్ళకి 2 బాబులు. అంటే 2 బాబులు. నాకు పాపలు లేకపోయినా తమ్ముడికి ఉందని ఇంకా పాప అంటే ఇష్టము. దానికోసమనే 3 ఉన్నారు కానీ కాలేదు. ఇప్పుడు తమ్ముడికి 2 పాపలు. ఇంకంతా మేము కలిసి బాగానే ఉంటాం. స్కూల్ మన హాస్టల్లో అన్నారు కదా, మరి హాస్టల్లో ఉండాలని చిన్న ఏజ్ నుంచి ఉండాలంటే చాలా కష్టంగా ఉంటుంది. సో ఆ టైంలో మీకు ఎవరు ఎంకరేజ్ చేసి మరి పాటలు ఇట్లా పాడుతున్నారు కదా, ఎవరు సపోర్ట్ చేసేవారు? స్కూల్ లైఫ్ లో స్టేజ్ ప్రోగ్రామ్స్ ఎక్కడ ఉన్నా పార్టిసిపేట్ చేసేవాడిని నేను. ఫస్ట్ ప్రైజ్ నాకు వస్తుండే. మండల్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా మా సార్ వాళ్ళు తీసుకెళ్తుండే. నన్ను బాగా సపోర్ట్ చేసిందంటే విద్యాధర్ సారు, జంగన్న సార్ అని. వాళ్ళు కూడా సాంగ్స్ బాగా రాస్తారు, పాడతారు కూడా. ఆ సార్ వాళ్ళే నన్ను ఎంకరేజ్ చేసి నా వాయిస్ ని గుర్తించి బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. నేను చదువు కంటే ఎక్కువ ఇంపార్టెంట్ సింగింగ్ కి ఇస్తుంటే వాళ్ళు కూడా ఏం చేస్తారు అంటే ఇక్కడ ఇప్పుడు మండల్ వైజ్ గా మన స్కూల్ నడుస్తుంటాయి కదా, అట్లా తీసుకెళ్లి పాడిస్తారు. మా హెచ్ఎం సార్ ఫుల్ సపోర్టింగ్. అంటే నాకు ఏమన్నా ఆర్థికంగా అమౌంట్ పరంగా ఇబ్బంది ఉన్నా స్కూల్ డుమ్మ కొట్టకుండా నీకు ఏం కావాలన్నా నన్ను అడుగు, నేను ఇస్తా. స్కూల్ మాత్రం డుమ్మ కొట్టకు, నువ్వు ఎంచుకున్న మార్గంలోనే మంచిగా ప్రాక్టీస్ కానీ నాకు బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. మా హాస్టల్ వార్డెన్ కూడా ఇప్పుడు డిస్ట్రిక్ట్ వైజ్ గా హాస్టల్ ఇట్లా కొన్ని గేమ్స్ ఉంటుండే, దాంట్లో కూడా ఆయన ఓన్ గా అమౌంట్ సెట్ చేసుకుని నన్ను తీసుకెళ్ళి అట్లా సపోర్ట్ చేసేది. చాలా గ్రేట్. వాళ్ళు అట్లా సపోర్ట్ చేయడం వల్ల మధ్యలో కొంచెం అయిపోయినా మళ్ళీ ఫ్యూచర్ అంటే నాకు దీని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చి దీన్ని మొత్తం ఎట్లా అంటే ఇంకా టోటల్ గా ఇదే ప్రాణం అన్న విధంగా వెళ్ళిపోయింది. అదంతే సింగింగ్ అంటే వాళ్ళు బాగా అంటే స్టడీ కంటే నేను ఎక్కువ ఇదే చేస్తుండే. అయినా కూడా సార్ వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. అదే అంటే అందరూ ఎడ్యుకేషన్ అనే కాదన్నా, ఒక్కొక్కరికి దేవుడు కొన్ని టాలెంట్స్ ఇస్తాడు, ఒక్కొక్క టాలెంట్. సో దాంట్లో చాలా మంది గురువులు వీళ్ళకి ఏది నైపుణ్యం ఉందని దాంట్లో ఎంకరేజ్ చేసే గురువులు ఉండడం చాలా గ్రేట్ అన్నట్టు నిజంగా. యాక్చువల్ గా స్కూల్ లైఫ్ లో ఫస్ట్ మా తమ్ముడు రైటర్ అని చెప్పినా కదా, అతను వాడుతుండే సాంగ్స్, మా తమ్ముడు వాడుతుండే. నేను నాకు కొంచెం భయంతో స్టార్టింగ్ లో 6th క్లాస్ లో అట్లా పాడకపోయేది నేను. మా తమ్ముడు ఏం చేసిండు, మా అన్న బాగా పాడతాడు సార్, వాయిస్ బాగుంటది అని అక్కడ నుంచి తీసుకొచ్చింది కూడా వాడే. తర్వాత అప్పుడు నేను వాడిన తర్వాత అప్పటి వరకు కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ అట్లా వాడికే వస్తుంది. ఆ తర్వాత ఇంకా మొత్తానికి మనోడు సాంగ్స్ బంద్ చేసి పాడడం. అక్కడ నుంచి నాకు బాగా సపోర్ట్ చేస్తారు. మా అమ్మ వాళ్ళు, మా పెద్దమ్మ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు.
అక్కడ నుంచే మాకు బాండింగ్ చాలా బాగుంటుంది. ఇప్పటికీ పెద్దమ్మ కొడుకే కానీ మేము సొంతం ఓన్ బ్రదర్స్ లాగానే ఉంటాం. నా వాయిస్ బేస్ చేసుకునే రాస్తాడు. ఇట్లా నా వాయిస్ మైండ్ లో పెట్టుకునే ఈ లిరిక్ ఇట్లా మొత్తం సెట్ చేసి రికార్డింగ్ లో కూడా అతను అనుకున్న విధంగా సాంగ్ వచ్చేంత వరకు పాడిస్తూనే ఉంటాడు. నో కాంప్రమైజ్. 100% అనుకున్నది వచ్చిన తర్వాతనే కంప్లీట్ అవుతుంది. వాళ్ళు కూడా రాశారు కదండి పాట, ఇంత ప్రాణంగా పెట్టి లిరిక్స్ రాసినప్పుడు పాట కూడా మెయిన్ సింగింగ్ వాయిస్ లో సింగర్ వాయిస్ కూడా దానికి ప్రాణం పెట్టింది అనుకో ఇంకా సాంగ్ మంచిగా హిట్ అవుతుంది. ఇప్పుడు మనసు ఇచ్చిన సాంగ్ అంత గ్రాండ్ గా రావడానికి అంత దానికి మెయిన్ రీజన్ కూడా మా తమ్ముడే. ఎందుకంటే ఏదో నార్మల్ గా పాడించిన అంత ఏదో పాడినంలే అన్న కూడా ఏదో నార్మల్ గానే వస్తున్నారు. అట్లా ప్రతి లైన్ టు లైన్ పర్ఫెక్ట్ వచ్చేంత వరకు వాడిస్తాడు. అట్లా అంటే ఫస్ట్ అంటే మనకి అంటే ఏ అవగాహన లేకుండా ఒక ఛానల్ పెట్టాలి అనే ఆలోచన వచ్చింది కదా, అంటే ఆ పాట చేసేటప్పుడు కానీ ఆ ఛానల్ విషయం ఎన్ని ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొన్నారు? చాలా ఇబ్బందులు. ఎలాగైనా వాయిస్ బయటికి రావాలని ఎలాగైనా ఛానల్ పెట్టాలనుకున్నాం. మాతో అప్పుడు బడ్జెట్ అంత లేదు. మా అమ్మ మా భార్య ఇద్దరు చాలా ఫస్ట్ మా అమ్మ హెల్ప్ చేసింది బాగా సింగర్ వర్షన్ కి. మా అమ్మనే ఇచ్చింది డబ్బులు ఇచ్చింది. తర్వాత చెప్పిన ఒక మాట చెప్పిన అంతే, అమ్మ ఇట్లా చేద్దాం అనుకుంటున్నా అంటే డిస్కరేజ్ చేయలేదు, ఎందుకు అవన్నీ ఏమనలేదు. సరేలే అని అమౌంట్ ఇచ్చింది, వెళ్ళినాం పాడినాం. తర్వాత ఇది అవుట్డోర్ షూట్ చేద్దాం అనుకున్నప్పుడు మళ్ళీ అప్పుడు మేము పార్ట్నర్ అన్నాం కదా, అందరం డివైడ్ చేసుకున్నాము. ఎవరిది వాళ్ళు మళ్ళీ నా ఇప్పుడు నేనేసి అమౌంట్ ఇవ్వాలి. అప్పుడు మా భార్య కమ్మలు పెట్టిచ్చేసింది. చాలా ఉంటుంది. మా ఫ్యామిలీ మొత్తం బాగా సపోర్ట్ చేస్తారు. మీ తమ్ముడు మీకు మంచి పిల్లర్స్ దొరికారు ఖచ్చితంగా. అంటే నేను ఒకవేళ రికార్డింగ్స్ వచ్చే లేట్ నైట్ పోయినా అయిపోయిందా అంటే అప్డేట్ అడుగుతూనే ఉంటారు. బాగా సపోర్ట్ చేస్తారు మా ఫ్యామిలీ మొత్తం. వాళ్ళ సపోర్ట్, మీ తమ్ముడు లిరిక్స్, మీ గాత్రం అన్నిటితో మంచి దేవుడి దయ వల్ల ఇప్పటికైతే బాగా. పార్ట్ 2 ఇంకా టైం పడుతుంది. నెక్స్ట్ మంత్ షూటింగ్ ఉంది. షూట్ నెక్స్ట్ మంత్ షూట్ కి వెళ్ళాలి. ఇప్పుడు ఈ మంత్ లో సింగర్ వర్షన్ అప్లోడ్ చేస్తాం. ఇప్పటికే అయిపోతుంది కానీ కొంచెం పోస్టర్ లేట్ అవ్వడం వల్ల కాలేదంతే. ఎనీవే ఫస్ట్ దానికంటే ఇంకా సెకండ్ అవుట్పుట్ బెటర్. మాకైతే నమ్మకం, చాలా నమ్మకం మీద ఉన్నాము. పార్ట్ 2లో ఏమి అంత ఆడలేదు కాబట్టి ఇది బ్రేక్ చేస్తుంది అని అనుకుంటున్నాం. అంటే మాకు దాని రిజల్ట్ అట్లా అనిపిస్తుంది. ఇంకంత దైవ నిర్ణయం. మీరు ఎక్కువ స్కూళ్ళలో పాటలు పాడేమన్నారు మీ తమ్ముడు? అయితే నేను స్కూల్లో పాడింది అప్పట్లో దేవుళ్ళ సినిమాలో మీ ప్రేమ కోరే పేరెంట్స్, అది నన్ను మరీ అడిగి పిలుచుకొని పాడేసుకుంటారు. అదొకటి మనసంతో నువ్వేలా తోనిగా తోనిగా అనే ఆ సాంగ్ అంతే. మా సార్ వాళ్ళు నన్ను తోనిగా రామకృష్ణ అనే పిలిచారు. ఆ పేరు పాట తోనిగా రామకృష్ణ. తూలిగా తూలిగా ఇందాక పరిగెడతావే రావే నా దూరంగా పోలిక ఉంటాగా నీ వెనకాలే రాణి సాయంగా ఆ వంక ఈ వంక ఓ తిరిగా వేయంచక్క ఇంకా నా చాలింకా ఓ ఇంతేగా నీ రక్క ఎగిరేనా ఎప్పటికైనా ఆకాశం దాకా తూనీగా తూనీగా ఇందాక పరిగెడతావే రావే నా వంక దోసెట్లో ఒక్క చుక్క పోగేసి ఇస్తున్నాగా వదిలేయకు సీతాకోక చిలుకలుగా వాము బాగుండే చిక్క నాకు నేర్పిస్తే చక్క సూర్యున్నే కలిగిస్తాగా చిలుకులుగా సూర్యుడు ఏడి నీతో ఆడి సందమామైపోయాడుగా తూనీగా తూనీగా ఇందాక పరిగెడతావే రావే నా వంక.
బాగా పాడిరన్నా. ఇది ఇంకా అప్పట్లో ఇంకా చాలా బాగా పాడుతాను, ఇంకా గ్యాప్ వచ్చింది ఇంకా. ఇది మా దేవుళ్ళు మగలు మీ ప్రేమ కోరే, అది చాలా బాగా పాడుతుంటే నేను అప్పట్లో బాగా లైక్ చేసేవాళ్ళు మా. అది కూడా ఒకసారి పాడండి. తప్పకుండా. మీ ప్రేమ కోరే చిన్నారులం, మీ ఒడిని ఆడే చందమామలం, మీ ప్రేమ కోరే చిన్నారులం, మీ ఒడిని ఆడే చందమామలం, గోరు ముద్దలెరుగని బాలకృష్ణులం, బాధపైకి చెప్పలేని బాలయేసులం. ఆలోచించండి ఓ అమ్మా నాన్న, ఏం చెప్పగలం మీకు ఇంతకన్నా, మీ ప్రేమ కోరే చిన్నారులం, మీ ఒడిని ఆడే చందమామలం, మీ ప్రేమ కోరే చిన్నారులం, మీ ఒడిని ఆడే చందమామలం. మంచిగా పాడారన్న. అన్న ఇప్పుడు సినిమా సాంగ్స్ పేరెంట్స్ ఇట్లా పాడారు కదా స్కూల్ టైంలో, ఇంకా ఏమైనా సామాజిక గేయాలు అంటే సామాజిక పాటలు ఉంటాయి కదా కొన్ని, అంటే దేశం కోసం అప్పట్లో బాగా ఏ సినిమా సాంగ్స్ ఎక్కువ అంటే కొన్ని మీనింగ్స్ ఉన్నాయి మాత్రమే మన సార్ వాళ్ళు ఎంకరేజ్ చేసేవాళ్ళు, అట్లాంటివి పాడాలనేవారు. ఎక్కువ దేశం కోసం అప్పట్లో పాడమని చెప్పారు. మా సార్ విద్యాధర్ సార్ అని అతనే రాసి నాకు నేర్పించిండు. ఓకే, దేశభక్తి గేయం అది. ఒకసారి ఒకటే దేశం మనది నిజం నిజం, ఒక్కటే జాతి మనది అదే నిజం అదే నిజం, ఒకటే దేశం మనది నిజం నిజం, ఒక్కటే జాతి మనది అదే నిజం అదే నిజం, వర్ణములేమైనా మరి కులములెన్ని ఉన్నా, వర్ణములేమైనా మరి కులములెన్ని ఉన్నా, వనములోని చెట్లు మనం వసుదైక కుటుంబకం, ఒకటే దేశం మనది నిజం నిజం, ఒక్కటే జాతి మనది అదే నిజం అదే నిజం, ఒక్కటే జాతి మనది అదే నిజం అదే నిజం. నిజంగా చాలా బాగా పాడారు. ఎందుకంటే మీరు రాసిన పాటలు కానీ ఇంత ముందుకు మీరు హిట్ సాంగ్స్ అయినా సరే ప్రతి ఒక్కటి మొబైల్ చూసుకుంటే పాడారు, కానీ ఈ పాట చూస్తారేమో ఎక్కడ చూడలేరు, కానీ చాలా మంచిగా పాడారు. అంటే అంత నోటెడ్ చేసి అంత బాగా ఓన్ చేసుకున్నారు సాంగ్ ని. ఇది రీసెంట్లీ రికార్డింగ్ కూడా చేద్దాం అనుకున్నాము, అయితే నెక్స్ట్ వీక్ అట్లా ఉంది రికార్డింగ్. అంటే మంచి ఒక 26 జనవరి ఆగస్టు ఇప్పుడు వస్తుంది కదా, దానికోసం అని చేద్దాం అనుకుంటున్నాం. ఆల్రెడీ అదే మీ గురువు గారి అన్న. మరి ఇవన్నీ మంచిగా పాడారు. మీరు తెలంగాణ మూమెంట్ వచ్చింది కదా, ఆ మూమెంట్ లో అంటే సింగింగ్ అంటే బాగా ఇష్టం కదా, ఖచ్చితంగా ఏమన్నా పార్టిసిపేట్ చేసారు తెలంగాణ మూమెంట్ లో? అంటే పార్టిసిపేట్ చేసినాము, అంటే ధర్నాలు రాసరుకులు అవన్నిటికి వెళ్ళినాం, స్టేజ్ ప్రోగ్రామ్స్ కూడా వెళ్ళినా. కాకపోతే నేను పాడతానే అప్పుడు ఎవరికి తెలియదు. అక్కడ నా విద్యాభ్యాసం మొత్తం 8 గంటల విలేజ్ చెప్పినది. అక్కడ మా ఊర్లో నేను ఎక్కువ లేను కదా, నేను నా 6 years నుంచే వెళ్ళిపోయినా కాబట్టి నేను పాడతానని తెలియదు ఎవరికి. కాబట్టి నాకు పెద్దగా అవకాశం నేను అడగలేదు, వాళ్ళు ఇవ్వలేదు. కాకపోతే వెళ్ళేవాడిని సభలకు, బహిరంగ సభలకు బాగా వెళ్తాను. ఏదైనా పాట తప్పకుండా ఒక 2 సాయి చందన్న సాంగ్ అంటే చాలా ఇష్టము అన్నది. వీరుల్లారా వీర వనితల్లారా, అమ్మ రుణము కై రణము ఒలికినారా, వీరుల్లారా వీర వనితల్లారా, అమ్మ రుణము కై రణము ఒలికినారా, తెలంగాణలో కంటి సెమ్మల్లారా, నూనె వెచ్చటి నెత్తునారా, 69 మొదలనట్టు వీరుల్లారా, వీరుల్లారా వీర వనితల్లారా, అమ్మ రుణము కై రణము ఒలికినారా, తెలంగాణలో కంటి సెమ్మల్లారా, నువ్వు వెచ్చటి నెత్తురు సింగినారా.
బాగుందన్న చాలా ఇష్టం. నాకు నోటెడ్ ఉన్నాయి కానీ గుర్తు రావడం అంటే టక్కర కూడా గుర్తుకు రావాలి కదా, మంచిగా వాడిరు. మొత్తం ఫుల్ సాంగ్ నోటెడ్ ఉండే కానీ గుర్తుకు రావడం. బాగా వాడిరన్న. ఇంకా సాయి చంద్ అన్న సాంగ్స్ అంటే ఈ పొలిటికల్ దాంట్లో సాయి చంద్ సాంగ్స్ బాగా ప్రాక్టీస్ చేస్తాను నేను, అంటే బాగా ఇష్టం అన్నది కూడా. ఒకటి అంబేద్కర్ సాంగ్ వాడిన అది కూడా చాలా ఇష్టం. మీ తెలివి, మీ త్యాగం, మీ సహనం, మీ సాహసం, మీ తెలివి, మీ త్యాగం, మీ సహనం, మీ సాహసం లేకుంటే మేము ఏనాడో బొగ్గైపోతుంటిమో, ఈ భరత భూమిలోనే మసి బొగ్గైపోతుంటిమో. ఏమిస్తే తీరునయా నీ రుణము, మేము ఏం చేస్తే తీరునయా నీ రుణం. నీ బొమ్మ వెడితే తీరున, నీకు దండలేస్తే తీరున, నీ జెండాలెగరేస్తే తీరునా. మీరు రాసిన రాజ్యాంగమును అనుసరించి ఆ పార్లమెంటు నుండి పంచాయతీ ఆఫీసు దాకా కుర్చీలో కూసుంటే తీరునా. బాబా అంబేద్కరా, మా బడుగులకు భాస్కరా, మీరే లేకుంటే మేము ఏమైపోతుంటిమో. బాగా పాడారన్న, చాలా అద్భుతంగా పాడారు నిజంగా. బాగా పాడారు సాయి చంద్ అన్న సాంగ్స్. ఎక్కడ సభలు అయితే మాత్రం మాక్సిమం ఆయన అసలు ఒక్కడైనా లీడ్ చేయగలుగుతాడు, అంటే అంత అంత ఎనర్జీగా అంత బాగా పాడేవాళ్ళు. ఓకే, చూసారు కదండి మన రామకృష్ణ గారి ఇంటర్వ్యూ ఇంతసేపు. చాలా అద్భుతమైన పాటలు, తన అంటే లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్, ఫోక్ సాంగ్స్, పొలిటికల్ సాంగ్స్, సినిమా సాంగ్స్, దేశభక్తి సాంగ్స్ చాలా అద్భుతంగా పాడి మనందరినీ ఇంతసేపు ఆనందింపజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న గారు. అదే విధంగా మరొక మట్టి గొంతుతో మీ ముందుకు రాబోతాను. థ్యాంక్ యూ సో మచ్.